కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలో చాలా అంశాలు పొందుపరిచింది. అలాగే సూపర్ 6 హామీలను కూడా ఇచ్చింది. సో అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వానికి తెలిసింది లక్షల కోట్ల అప్పుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అని చెప్పి. సో ఇటు అప్పులన్నీ కవర్ చేసుకుంటూ ఇటు అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళుగా ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. సో మరి 6 నెలల్లో కూటమి ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి సాధించింది, ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఎంతవరకు నెరవేర్చగలుగుతుంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అప్పులు ఉన్న విషయం కొత్తగా బయటికి రావటమేం కాదు. ఇది తెలుగుదేశం పార్టీ అపోజిషన్లో ఉన్నప్పుడే ఇవన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వచ్చినాయి. ప్రతి మంగళవారం రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మనం తాకట్టు పెట్టి, మన బాండ్స్ తాకట్టు పెట్టి అక్కడి నుంచి మనం ఏదో ఒక 2,000 కోట్లు 3,000 కోట్లు తెచ్చుకొని వాటిని పప్పు బెల్లాల్లాగా ఖర్చు పెట్టుకోవటం. అంటే మామూలుగా చాలామంది చూస్తుంటాం కదా, చాలా లోయర్ ఇన్కమ్ గ్రూప్స్లో వాళ్ళు ఆ రోజు వెళ్తారు, ఏదో ఒక 10 రూపాయలు సంపాదించుకుంటారు. ఆ 10 రూపాయలు పెట్టి ఆ రోజుకి కొంచెం బియ్యం, చింతపండు, కందిపప్పు కొనుక్కొచ్చుకుంటారు, కూర కొనుక్కొచ్చుకుంటారు, వండుకుంటారు, తింటారు, పాత్రలు కడుక్కుంటారు. మళ్ళీ మరుసటి రోజు ఆహారం కోసం అన్వేషణ, ఏదో పని చేయటం, మళ్ళీ సంపాదించుకోవటం, మళ్ళీ కొంచెం కొనుక్కురావటం, మళ్ళీ వండుకోవటం, మళ్ళీ పాత్రలు తినేయటం, పాత్రలు శుభ్రం చేసుకోవటం. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రతిరోజు తినటం, పాత్రలు శుభ్రం చేసుకోవటమే జరిగింది. ఇంకా మనం ఎప్పుడు ముందరికి వెళ్ళాలి, అభివృద్ధి ఎప్పుడు సాధించాలి, మనకు ఇంటికి సంబంధించిన విషయాలను ఎట్లా చక్కదిద్దుకోవాలి, ఎప్పుడు చక్కదిద్దుకోవాలి, సొంత ఇల్లు ఎట్లా ఏర్పాటు చేసుకోవాలి, పిల్లాడికి ఎట్లా చదివించుకోవాలి, ఉద్యోగం ఎట్లా తెప్పించుకోవాలి, జీవితంలో అడ్వాన్స్ ఎట్లా కావాలి, ఇవన్నీ లేదు. తెచ్చుకోవటం, తినటం, పాత్రలు కడుక్కోవటం. ఇది జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాల పరిమితిలో జరిగిన పని. ఇప్పుడు ఏం జరుగుతున్నది అంటే భవిష్యత్తు మీద ఒక హోప్ కనపడుతూ ఉన్నది ప్రజలకి. మీకు ఎట్లా అంటే మీరు ఆ జగన్మోహన్ రెడ్డి పరిపాలించిన 5 సంవత్సరాల కాలంలో ఎంతోమంది హైదరాబాద్కి వలసపోయారు, చెన్నైకి వలసపోయారు, బెంగళూరుకి వలసపోయారు. ఎక్కడ ఉపాధి దొరుకుతుంది అంటే అక్కడికి వలసపోయిన సందర్భాలు మనం చాలా చూసాం. అదే సంక్రాంతి పండగ త్వరలో మళ్ళీ రాబోతున్నది. సంక్రాంతి పండగ లేకపోతే దసరా పండగ వచ్చినప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి బస్సుల్లో కిక్కిరిసి జనం వచ్చేవాళ్ళు. అంటే సొంతూరుకి రావాలి అన్నది. అంటే అంతమంది వలస వెళ్ళి బయట ఉద్యోగాలు చేసిన పరిస్థితిని మనం చూసాం. ఈ రోజున అమరావతి పునర్నిర్మాణం మళ్ళీ మొదలైపోయింది. మీకు ఈ సందర్భంగా మీకు ఒక విషయం గుర్తు చేయాలి. అమరావతి మొట్టమొదటిసారి అంటే జగన్మోహన్ రెడ్డి చెడగొట్టక ముందర అసలు ఆ ప్లాన్ అంతా ఓకే అయిపోయిన తర్వాత అక్కడ పనులు మొదలుపెట్టినప్పుడు హైదరాబాదులో మామూలు 10,000కి 15,000కి ఉద్యోగం చేసేవాడు ఒక్కడు కూడా మిగలలేదు. హైదరాబాద్ నుంచి అందరూ అమరావతి వెళ్ళిపోయారు, విజయవాడ గుంటూరులో ఉండి అక్కడికి వెళ్ళి అమరావతిలో పనులు చేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలవంగానే వాళ్ళందరూ మళ్ళీ హైదరాబాదు, బెంగళూరు, చెన్నై వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అందరూ కూడా మళ్ళీ అమరావతి వైపు వచ్చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అదనంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా బోనస్ ఏంటి అంటే విశాఖపట్నంలో అప్పుడు ఐటీ హబ్గా, విశాఖపట్నాన్ని ఐటీ హబ్గా డెవలప్ చేయటానికి అప్పట్లో చంద్రబాబు నాయుడు వేసిన మొత్తం అసలు ఆ బీజం వేసి దాన్ని మొలకెత్తిస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆ చెట్టు చిగురు నరికాడు, చెట్టుని పీకలేకపోయాడు. ఇప్పుడు మళ్ళీ కొన్ని ఉంటాయి, కొన్ని గ్రోత్ యాక్సెలరేటర్స్ ఉంటాయి. అవి వేస్తే 2 వస్తాయి, 2 చిగుళ్ళు వస్తాయి అన్నమాట. తల కట్ చేసి జగన్మోహన్ రెడ్డి తల కట్ చేశాడు కదా, దాని మీద కొన్ని గ్రోత్ యాక్సెలరేటర్స్ అని ఉంటాయన్నమాట. అవి పెడితే 2 చిగుళ్ళు వచ్చినాయి. ఆ విధంగా ఇప్పుడు విశాఖపట్నంలో మొత్తం ఐటీ కంపెనీలన్నీ మళ్ళీ పరిగెత్తుకుంటూ విశాఖపట్నం వస్తున్నాయి. అమరావతి వైపు చూస్తే అసలు పెద్ద లిస్ట్ ఉంది.
మొత్తం యూనివర్సిటీలు అంటే ఎడ్యుకేషన్ హబ్గా అమరావతి మారబోతున్నది. అమరావతి ఎడ్యుకేషన్ హబ్గా ఎందుకు చేయాలి అంటే స్టూడెంట్స్ రావటం, ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి స్టూడెంట్స్ వచ్చేస్తే అక్కడ యాక్టివిటీ స్టార్ట్ అయిపోతుంది, ఎకనామిక్ గ్రోత్ మొదలైపోతుంది. అందుకని యూనివర్సిటీలు పెడుతున్నారు. చాలామంది ఏం చేస్తారంటే ముందు గవర్నమెంట్ ఆఫీసులు కట్టేసి కూర్చుంటారు. ఇక్కడ అంతా చంద్రబాబు నాయుడు అంటే ఆయన ప్లానింగే వేరుగా ఉంటుంది కదా. అందుకని ఏంటంటే గవర్నమెంట్ ఆఫీసులు కట్టేసి కూర్చుంటే ఏముంటుంది, ఆ గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసేవాడు వస్తాడు, స్కూటర్ మీదో కారు మీదో ఆటో మీదో వస్తాడు, పని చేస్తాడు, వెళ్ళిపోతాడు. ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ పెరిగేలాగా ప్లాన్ చేస్తున్నారు. అది అక్కడ జరుగుతున్నది, అమరావతిలో జరుగుతున్న కార్యక్రమం అది. ఈ యూనివర్సిటీలు, ఈ వాణిజ్య సంస్థలు ఇవన్నీ వచ్చేస్తే అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ పెరిగిపోతే, ఇప్పటికే పెరిగిపోయింది. ఎప్పుడైతే జంగిల్ క్లియరెన్స్ చేశారో అప్పటి నుంచే యాక్టివిటీ మొదలైపోయింది, ఎక్కువైపోయింది. అట్లా ఇది ఒక ఎడ్యుకేషన్ హబ్గా, విశాఖపట్నం ఒక ఐటీ హబ్గా, రాయలసీమ మొత్తం ఒక ఇండస్ట్రియల్ హబ్గా ఇప్పటికే మారిపోయినాయి. ఇది మనం వెల్కమ్ చెప్పాల్సిన ఒక డెవలప్మెంటు. కొత్త సంవత్సరంలో ఇప్పటివరకు 2024 వరకు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు చెప్తుంది. వాస్తవంగా 2024 మేలోనే అయిపోయింది కదా. ఏప్రిల్లో ఎప్పుడైతే ఎలక్షన్ కోడ్ వచ్చిందో అప్పుడే జగన్మోహన్ రెడ్డి పాలన పీడ విరగడైపోయింది. ఎలక్షన్ కోడ్ వచ్చిన దగ్గర నుంచి ఆ తర్వాత లేడు కదా. ఈ సంవత్సరం అంటే 2024 సంవత్సరం మొదటి 3 నెలలే ఉన్నాడు. ఆ మొదటి 3 నెలలు కూడా భయంకరమైన అప్పులు చేశాడు, తినేశాడు. లాస్ట్ మినిట్లో కూడా, ఆఖరి నిమిషంలో కూడా అప్పు తెచ్చుకొని తినేసి పాత్రలు కడిగేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మొత్తం అంతా బియ్యం బస్తా ఉంది, కందిపప్పు బస్తా ఉంది, చింతపండు ఉంది, నూనె ఉంది. ప్రజలు సుభిక్షంగా కావాల్సినవి తీసుకొని వండుకొని తినే పరిస్థితులు ఉన్నాయి. గ్యాస్ ఫ్రీగా వచ్చేస్తున్నది, వంట సజావుగా చేసుకోవచ్చు, బయటకు వచ్చి చక్కగా ఉద్యోగం చేసుకోవచ్చు, చదువుకుంటే మంచి ఉద్యోగం సంపాదించుకోవటానికి ఆస్కారం ఉంది, భవిష్యత్తు కనపడుతూ ఉన్నది ఎదురుగా. ఇది జరుగుతున్నది. వీటన్నిటితో పాటు మంత్రులు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, బూతులు మాట్లాడకుండా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.